ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. చాలా వందనాలండి మీరు మాతో ఉండడం ఈ టైంలో. మీకు మీ గత 10 సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తున్నారు కదా, మీ సేవ అనుభవాలు మాతో కొంచెం పంచుకుంటారా? దేవుడు మనల్ని మొదట పిలిచినప్పుడు ఒక దర్శనంతో పిలుస్తారు. ఆ దర్శనంలో ఆ పిలుపులో దేవుడు మనం స్థిరపరిచినప్పుడు, ఏ దర్శనం అయితే ఏ పిలుపులో అయితే దేవుడు మనం పిలిచాడో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మనం గట్టిగా పట్టుకొని బలంగా ప్రార్థన చేస్తూ దేవుడు మనకు చూపించిన వాటన్నిటిని మనం సాధించుకుంటూ వెళితే అత్యున్నతమైన స్థాయికి వెళ్తాం. ఎక్కడ ఏ పరిస్థితులను బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, వస్తున్నటువంటి వ్యతిరేకతలను బట్టి కానీ, శోధనలు బట్టి కానీ మనం కృంగిపోయినట్లయితే చివరికి మనం చేతగాని వారంగా తయారైపోతాం. సో మొదటి పిలిచిన ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ సంకల్పం చాలా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి ఆగగా వెనుదిరగక ముందుకు సాగిపోవడం ఉత్తమం. పరిస్థితులను బట్టి కొంచెం స్లో అయినా డౌన్ అయినా ఇంకా అది డౌన్గానే ఉంటుంది. సో నేను అంటాను, దేవుడు అందరినీ పిలుస్తాడు, అందరినీ ఏర్పరచుకుంటాడు, అందరి మీద ఒక దర్శనం ఉంటుంది, అందరి మీద ప్రవచనాలు ఉంటాయి. కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భక్తితో, క్రమశిక్షణ కలిగిన ఒక దర్శనంతో ఎవరైతే పరిగెడతారో వారు మాత్రమే అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తారు. మీరు ఎప్పుడైనా రిగ్రెట్గా ఫీల్ అయ్యారా? సేవకు అనవసరంగా వచ్చాను, జాబ్ చేసుకుంటే బాగుండేది ఎప్పుడైనా? లేదు, నా వరకైతే నేను టైం వేస్ట్ చేశానని బాధపడుతున్నాను. అంటే రాంగ్ డెసిషన్స్, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అంటే అర్థం ఏంటంటే, కొన్ని శోధనలు వచ్చినప్పుడు ఈ శ్వాసంలో నిలబడలేకపోవడం అంటే పాపం చేయడం అని కాదు. సో ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నా కొన్నిసార్లు స్లో అయిపోతుంది సేవలో, పరిచర్లో. అంటే మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి, మనకి ఎటువంటి సహకారం లేదు కదా, ఎటువంటి సపోర్ట్ లేదు కదా అనేటువంటి ఒక విషయంలో మనము కలవరపడి కృంగిపోవడం, ఆగిపోవడం. సో నేనేమంటానంటే, దేవుని వైపు మనం చూడగలిగితే, దేవుని పాదాలు మనం పట్టుకోగలిగితే, సో మనం ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా వెళతాం. సో నేను పిలిచింది దేవుడు, డబ్బు నేను పిలవలేదు, మనుషులు నేను పిలవలేదు, ఆస్తులు నేను పిలవలేదు. ఇంతకుముందు నేను దేవుడు నేను పిలిచినప్పుడు ఈ ఆస్తులు నీతో ఉంటానని, లేకపోతే ఈ మనుషులు నీ తోడు ఉంటారని, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీతో ఉంటారని దేవుడు పిలవలేదు. ఎవరు లేనప్పుడు దేవుడు నేను పిలిచాడు. సో నీ దర్శనం ఆయన, నీ గురి ఆయన, నువ్వు పరిగెత్తాల్సింది ఆయన వైపు. మనుషులు చూసి నువ్వు అడుగు వేయకూడదు, దేవుని చూసి నువ్వు అడుగు వేయాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా మంచి విషయం చెప్పారు. మీరు ఇట్లానే దేవుడి కోసం సేవలో ఇంకా బహుబలంగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్మాల్ టాక్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.